పునర్వసు నక్షత్రం చివరి పాదం అంటే 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మొత్తం కూడా మనకి కర్కాటక రాశిలోకి రావడం అనేది జరిగింది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 14గా ఉంటే వ్యయం 2గా ఉంది, రాజ్యభోజం 6గా ఉంటే అవమానం 6గానే కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయ మార్గాలు పెరిగి ఖర్చు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక బృహస్పతి గురుడు లాభస్థానం సంచరించడం చేత, శని అష్టమ స్థానం సంచరించడం చేత, రాహు భాగ్యస్థానం సంచరించడం చేత, కేతువు తృతీయ స్థానం సంచరించడం చేత గ్రహాల సంచారం అనేది అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా శని అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్ది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రాహువు కేతువు భాగ్య తృతీయ స్థానాల వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. గ్రహ సంచారం అనేది అనుకూలంగా ఉంది. నవంబర్ తర్వాత మిశ్రమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆదాయం బాగా ఉండి సంతృప్తికరంగా ఆనందకరంగా యోగకరంగా ఉంటూ ఉంటారు. అయినా ఆదాయం ఎంత పెరుగుతున్నప్పటికీ మీకు మనసులో సంతృప్తి అనేది కలగనీకోకుండా ఉంటూ ఉంటుంది. అది కేతువు వల్ల. తెలియని వెలితి, తెలియని బాధ, తెలియనిది ఏదో వెంటాడుతున్నటువంటి భావన అనేది మీకు ప్రతిసారి కూడా కనిపిస్తూ ఉంటుంది. దాని నుంచి మీరు దయచేసి బయటపడాలి. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానము. ఓర్పుతోని ప్రయత్నాల మొత్తం కూడా సాగించండి. శుభ కార్యక్రమాలు మొత్తం కూడా ఘనంగా చేస్తారు. శుభ కార్యక్రమాల కోసం ఖర్చు ఎక్కువ చేస్తారు. శుభ కార్యక్రమాల్లో మీకు అనేక రకాల ప్రశంసలు మొత్తం కూడా పొందుతూ ఉంటారు. బంధువులతో ఈ యొక్క శుభ కార్యక్రమాల సంబంధాలు మొత్తం కూడా బలపడుతూ ఉంటాయి. సంస్థల స్థాపనకి అనుకూలంగా ఉంటూ ఉంటుంది. కొత్త వ్యాపారం పెట్టే వాళ్ళకి సంవత్సరం కొత్త వ్యాపారం పెట్టడం వల్ల లాభ ధన యోగ భోగ భాగ్యాలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు మొత్తం కూడా సాగిస్తూ ఉంటారు. అనుకోకుండా ఒక ల్యాండ్ కొనటం కానీ, అదేవిధంగా అనుకోకుండా ఒక గృహ యోగాన్ని కలగజేయటం కానీ చేస్తూ ఉంది. అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం తరచూ ఆరోగ్యం మందగిస్తూ ఉంటుంది. కాళ్ళకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వైద్య పరీక్షలు చేయించుకోవడంలో ఆలస్యం అనేది తగదు. దంపతుల మధ్య చీటీమారి కలహాలు కలుగుతూ ఉంటాయి. తరచూ శుభ కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటారు. మీ సిఫార్సుతోని ఒకరికి సదావకాశం లభించడం వలన వృత్తి ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రముఖులతోని పరిచయాలు మొత్తం కూడా బలపడుతూ ఉంటాయి. ఆశించిన పదవులు మొత్తం కూడా మీకు దక్కవు. మీరు ఏదైతే పదవుల కోసం ఆశిస్తున్నారో ఆశించిన పదవులు మొత్తం కేతు ప్రభావం వల్ల మీకు దక్కకుండా ఉంటాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకి కష్ట సమయము. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. నూతన వ్యాపారాలు మొత్తం కూడా అనుకూలిస్తూ ఉంటాయి. భూమి ద్వారా కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశాజనకంగా ఉంటూ ఉంటుంది. ఆదాయ మార్గంలో ముందుంటారు. ఉమ్మడి వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకంగా ఉంది. వ్యవసాయ రంగాల వారికి కొద్దిగా దిగుబడి అనేది పెరిగినప్పటికీ మద్దతు ధర అనేది లభించుకోకపోవటం వల్ల కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. బిల్డర్లకు ఆశాజనకము. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విదేశాల సందర్శనలకు పాస్పోర్ట్ వీసాలు మొత్తం కూడా మంజూరు అవుతూ ఉంటాయి. ధార్మికత పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటూ ఉంటారు. దేవాలయ కార్యక్రమాలు ఆలయాలకు విరాళాలు మొత్తం కూడా అందిస్తూ ఉంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. ఉల్లాసనిస్తాయి. శివారాధన హనుమాన్ చాలీసా పారాయణం వంటి ఈ రాశి వారికి శుభదాయకం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాలు జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి. ఆరోగ్య సమస్యలు కొంత వేధించినటువంటి స్థితి అనేది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. గురుడి యొక్క అనుకూలత వలన ఏదైతే అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడే ప్రయత్నాలు బయటపడటానికి అవకాశాలు మొత్తం కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త ఉంటూ ఉండాలి. రాహు యొక్క అనుగ్రహాన్ని కేతువుకు అనుగ్రహాన్ని శనేశ్వరుడికి అనుగ్రహాన్ని పొందడం కోసము శివారాధన హనుమాన్ చాలీస వంటి పారాయణ చేస్తూ ఉండండి.
కుదిరినట్టయితే రాహుకి మంగళవారం రోజు అభిషేకం చేయించండి. శనివారం రోజు 21 శనివారాల పాటు శనికి తైలాభిషేకం చేయించడం వలన శని యొక్క బాధ నుంచి విముక్తి పొంది యోగ భోగ భాగ్య మార్గాల్లో వెళ్ళడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది.